ఐపీఎల్ 2024 17వ సీజన్ అందరూ ఊహించినట్లే మోతెక్కిపోతుంది. అందుకే ఈ సీజన్కి మోస్ట్ ఎక్స్ప్లోజివ్ సీజన్గా పేరు కూడా పెట్టేశారు. ఓవరాల్గా ఈ సీజన్లో ఈ టైంకి 25 మ్యాచ్లు కంప్లీట్ అవ్వగా ఏకంగా నియర్లీ 400 సిక్స్ల దాకా నమోదయ్యాయి. అలానే 1200 పైన 4లు నమోదయ్యాయి. ప్రతి 13 బంతులకి ఒక 6, ప్రతి 5 బంతులకి ఒక 4. డెత్ ఓవర్స్లో అయితే ఏకంగా ప్రతి 4 బంతులకి ఒక 4. ఈ బ్లాస్టింగ్ వల్ల ఈ సీజన్కి మోస్ట్ ఎక్స్ప్లోజివ్ సీజన్గా పేరు కూడా పెట్టేశారు. అయితే ఈ ఐపీఎల్ సీజన్ పాయింట్స్ టేబుల్లో పరిశీలిస్తే ముందుగా రాయల్స్ 5 మ్యాచ్ల్లో గాను 4 గెలిచి కేవలం 1 ఓడి టాప్ ప్లేస్లో ఉంది. ఇక సెకండ్ ప్లేస్లో కోల్కతా నైట్ రైడర్స్ 4 మ్యాచ్ల్లో 3 గెలిచి సెకండ్ ప్లేస్లో నిలిచింది. అయితే ఈరోజు అసలు కంటెంట్లోకి వెళ్ళిపోతే ఐపీఎల్లో ఆటగాళ్ళు గత రికార్డు ఫెయిల్ అవ్వరు. అభిమానుల ఆదరణ అంటే అసలు లేదని చెప్పుకోవాలి. వారి మీద ఈ సీజన్ ముంగిట పెద్దగా అంచనాలు కూడా లేవు. కానీ ఈ ఐపీఎల్లో వాళ్ళు రెచ్చిపోయి ఆడేస్తున్నారు. ఒకప్పుడు వేస్ట్ అన్న వాళ్ళతోనే ద బెస్ట్ అనిపించుకున్నారు. కొత్తగా తమకంటూ అభిమాన ఘనాన్ని సంపాదించుకుంటున్నారు. ఆ క్రికెటర్లు ఎవరో చూసేద్దాం ఒకసారి. ఈ పేరు వింటే చాలు ఒకప్పుడు ఐపీఎల్ అభిమానులకు మంటెత్తిపోయేది. అతనే రియాన్ పరాగ్. మైదానంలో బయట అతను చేసే ఓవర్ యాక్షన్కి తన ఆటకి పంతన ఉండేదే కాదు. ఫీల్డింగ్ చేస్తూ ఓ క్యాచ్ పట్టాడంటే చాలు తెగ అడావుడి చేసేవాడు. బ్యాటింగ్కి వెళ్ళినప్పుడు కూడా బిల్డప్ మోగా ఉండేది కాదు. తీరా చూస్తే 1-2 బంతులు ఆడంగానే అవుట్ అయిపోయేవాడు. పేరున్న ఆటగాళ్ళు బెంచ్ మీద కూర్చుంటే అతడికి మాత్రం రాజస్థాన్ రాయల్స్ అవకాశాలు ఇస్తూనే ఉండేది. తన మాటలు కోటలు దాటేవి. దీనివల్ల సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నాడు ఈ అస్సాం క్రికెటర్ అని చెప్పుకోవాలి. అయితే వయసు పెరిగే కొద్దీ పరిణితి రావటం సహజం. పరాగ్లోని ఇదే మార్పు కనిపించింది. ఈ ఐపీఎల్లో సీజన్ ముంగిట దేశవాళీలో అతను చెలరేగి ఆడాడు. రంజీ ట్రోఫీతో లిస్ట్ ఏ క్రికెటర్లో T20లో రాణించాడు. అలాగే సయ్యద్ ముస్తఫా అలీ ట్రోఫీలో అయితే నెక్స్ట్ లెవెల్లో పెర్ఫామ్ చేశాడు. ఈ ఫామ్ ఐపీఎల్లోనూ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఈ ఐపీఎల్కు ముందు 5 సీజన్లో కలిపి ఐపీఎల్ మ్యాచ్లు కానీ 54 ఆడిన పరాగ్ చేసిన పరుగులు కేవలం 600, సగటైతే ఏకంగా 20 లోపే. కానీ ఈ సీజన్లో రియాన్ పరాగ్ టాప్ క్లాస్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఆడిన 5 మ్యాచ్ల్లో ఏకంగా 5 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసి 87 సగటుతో 158.18 స్ట్రైక్ రేట్తో ఏకంగా 261 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో కానీ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అయితే మొదటి మ్యాచ్లో 43 పరుగులు చేశాడు. సెకండ్ మ్యాచ్లో అయితే ఏకంగా 84 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. అలాగే మూడో మ్యాచ్లో ఒకటి 54 పరుగులు చేసి నాట్అవుట్గా ఉన్నాడు. తర్వాత మ్యాచ్లోనే ఫినిషింగ్ కోసం వచ్చి 4 బంతుల్లో 4 కొట్టి ఫెయిల్ అయ్యాడు. 5వ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ మీద 48 బంతుల్లో 76 పరుగులు చేశాడు. అలాగే రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఎప్పటిలాగే పరాగ్ ఫీల్డింగ్లోనూ అదరగొట్టేస్తున్నాడు. చూస్తుంటే రాబోయే రోజుల్లో పరాగ్ మంచి స్థాయికి చేరుకునేలానే కనిపిస్తున్నాడు. ఇక తర్వాత ట్రిస్టన్ స్టబ్స్. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రదర్శన ఆశాజనకంగా అయితే అసలు లేదని చెప్పుకోవాలి. 5 మ్యాచ్ల్లో ఏకంగా 4 ఓడిపోయింది. అలాగే పాయింట్స్ టేబుల్లో చివరి ప్లేస్లో కూర్చుంది. కానీ ఆ జట్టులో పెద్దగా అంచనాలు లేని ఒక కొత్త ఆటగాడు అదరగొట్టేస్తున్నాడు. అతనే ట్రిస్టన్ స్టబ్స్. ఈ దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ గత 2 ఐపీఎల్ సీజన్లో భాగమైన సంగతి జనాలకు తెలియదు. ఆడిన 4 మ్యాచ్ల్లో ఐపీఎల్లో కానీ కేవలం 27 పరుగులే చేశాడు. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోకపోవడంతో ఇక ఐపీఎల్ కనిపించడేమో అనుకున్నారు. కానీ దక్షిణాఫ్రికా పరిమిత ఓవర్ల క్రికెట్లో అలాగే T20 లీగ్స్లో సత్తా చాటడంతో ఐపీఎల్లో ఇంకో అవకాశం లభించింది. ఢిల్లీ జట్టు అతన్ని తొలి జట్టులో ఆడేస్తుంది కూడా. తొలి మ్యాచ్లు విఫలమైనప్పటికీ రాజస్థాన్ రాయల్స్పై 23 బంతుల్లో 44 పరుగులతో అజేయంగా నిలిచి సత్తా చాటుకున్నాడు. అలాగే కోల్కతా నైట్ రైడర్స్పై 34 బంతుల్లోనే 54 పరుగులు చేశాడు. తాజాగా ముంబై ఇండియన్స్పై మరింత రెచ్చిపోయి ఆడిన స్టబ్స్ 25 బంతుల్లోనే 71 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఓటమి ఖాయమనుకున్న దశలో సంచలన బ్యాటింగ్తో ఢిల్లీలో ఆశలు రేపాడు. కానీ చివరిలో సరిపడా బంతులు ఎదుర్కోవడంలో ఫెయిల్ అయిన అతను జట్టును గెలిపించలేకపోయాడు. లేకపోతే ఆ మ్యాచ్లో ఈజీగా గెలిపించాడు. స్టబ్స్ ప్రదర్శన ఢిల్లీకి ఈ సీజన్లో పెద్ద ప్లస్ పాయింట్గా మారింది అనడంలో సందేహం లేదు. ఇక తర్వాత శివన్ దుబే. ఈ ముంబై ఆటగాడు 6 ఏళ్ల నుంచి ఐపీఎల్లో ఆడుతున్నాడు. ఒకప్పుడు అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాతినిధ్యం వహించాడు. కానీ అక్కడ ఆల్రౌండర్ పాత్రకు న్యాయం చేయలేకపోయాడు. బ్యాటర్ గాను బౌలర్ గాను 2 రకాలుగా ఫెయిల్ అయ్యాడు. ఇక తర్వాత రాజస్థాన్ రాయల్స్కు మారిన అతడి రాత అయితే మారలేదు. కానీ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి మారాక శివన్ దుబేను పేరు గట్టిగా వినిపించడం మొదలైంది. అయితే చెన్నైకి మారాక అతను బౌలర్ పాత్రకు దూరమైన కంప్లీట్గా హిట్టర్గా మారిపోయాడు.
గత సీజన్లో కొన్ని మంచి ఇన్నింగ్స్లతో సత్తా చాటిన శివం దుబే ఈ సీజన్లో చెలరేగి ఆడుతున్నాడు. చెన్నై అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్గా ఉపయోగించుకుంటుంది. బెంగళూరుపై 34 పరుగులతో అజేయంగా నిలిచిన దుబే గుజరాత్పై అర్ధశతకం సాధించాడు. సన్ రైజర్స్ మీద 45 పరుగులతో రాణించాడు. దుబే వచ్చాడంటే చాలు సిక్సర్ల మోత మోగుతూ స్కోర్ బోర్డు పరుగులు పెట్టడంతో అభిమానుల జోష్ వచ్చేస్తుంది. నిజంగా చెప్పాలంటే అతని సిక్సర్లు చూస్తే యువరాజ్ గ్రీజులో ఉన్నాడేమో అనే ఫీలింగ్ కూడా వస్తుంది. అలాంటి స్ట్రోక్ మేకర్తో కొట్టే సిక్స్లు అదుర్సని చెప్పాలి. ఇక తర్వాత అభిషేక్ శర్మ 3 ఏళ్ల కిందట సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు స్టార్ ఆటగాళ్ళందరినీ వదులుకొని కేవలం అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్ అనే 2 కుర్రాలను మాత్రమే అట్టుపెట్టుకుంది. ఈ 2 ఐపీఎల్ ప్రదర్శన అంతంత మాత్రమే. సమద్ సంగతి పక్కన పెడితే అభిషేక్ సన్ రైజర్స్ ఇచ్చిన ప్రాధాన్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక దశలో అతన్ని జట్టు కెప్టెన్ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ సీజన్కు ముందు వరకు అభిషేక్ శర్మ 47 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి కేవలం 893 పరుగులే చేశాడు. పార్టైల్ స్పిన్నర్గా కూడా అతను పెద్దగా ప్రభావం చూపింది లేదు. ఇక డేవిడ్ వార్నర్, రషీద్ ఖాన్, జానీ బెయిస్టో, శిఖర్ ధవన్ లాంటి స్టార్లను వదిలేసి అభిషేక్ సన్ రైజర్స్ హైదరాబాద్ నెత్తిన పెట్టుకోవడం ఆ జట్టు అభిమానులకు అస్సలు నచ్చలేదు. కానీ ఈ సీజన్లో అభిషేక్ మెరుపులు చూసి అతనికి అందరూ ఫ్యాన్స్ అయిపోతున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్పై చేసిన అత్యధిక స్కోరు 277 పరుగుల్లో ఇతనిది కీలక పాత్ర అని చెప్పుకోవాలి. ముంబై ఇండియన్స్పై ఇతను 23 బంతుల్లోనే 63 పరుగులు చేసి ఒక విధ్వంసం చూపించాడు. ఇక అలాగే చెన్నై సూపర్ కింగ్స్ పైన 12 బంతుల్లోనే 37 పరుగులు చేసి ముందే మ్యాచ్ ఫలితాన్ని తేల్చేశాడు. ఈ సీజన్ ముందు వరకు జిడ్డు బ్యాట్స్మెన్గా పేరు పొందిన అభిషేక్ శర్మ ఈసారి విధ్వంసకర ఇన్నింగ్స్తో ఆ ముద్రను చెరిపేసి అభిమానుల ఫేవరెట్ అయిపోయాడు. అలాగే సన్ రైజర్స్ తరపు ఆడుతున్న తెలుగు కుర్రోడు విశాఖపట్నంకి చెందిన 22 ఏళ్ల కుర్రోడు దంచి కొడుతున్నాడు. 37 బంతుల్లోనే 64 పరుగులు చేసి పంజాబ్ కింగ్స్ మీద అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆల్మోస్ట్ వికెట్లన్నీ పడిపోయిన కీ టైంలో సన్ రైజర్స్కి అదిరిపోయే స్కోర్ అందించాడు. అలాగే బౌలింగ్లో కూడా ఒక వికెట్ తీశాడు. ఇతను కూడా ఈ సీజన్లో ఇంపాక్ట్ చేయబోతాడని చెప్పుకోవాలి. అయితే నితీష్ రెడ్డి ఆడింది 2 మ్యాచ్లు అయినా మొదటి మ్యాచ్లో మాత్రం ఎండింగ్ షాట్ కొట్టి 10 బంతుల్లో 11 పరుగులు చేసి మ్యాచ్ గెలిపించాడు. ఇక 2వ మ్యాచ్లో అయితే విధ్వంసకర బ్యాటింగే చేశాడు. అయితే ఎస్ఆర్హెచ్కి నితీష్ రెడ్డి కూడా బలంగా మారబోతున్నాడు అనడంలో సందేహం అయితే లేదు. అయితే ఓవరాల్గా తెలుగు కుర్రోడు నితీష్ రెడ్డి, అభిషేక్ శర్మ, అలాగే శివం దుబే, క్రిస్టన్ స్టబ్స్, రియన్ పరాగ్ వీళ్ళ 4-5లో గాను మీ మైండ్లో ఫీట్ అయిపోయిన ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు అంటే బెస్ట్ ప్లేయర్ ఎవరు అనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ ఐపీఎల్ 2004-17 సీజన్ కానీ టైటిల్ ఎవరు కొడతారనుకుంటున్నారో అతని టీం పేరు కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.